what to do, what not. We definitely welcome him and we have to use his services. సో మనం బేసిక్గా చెవిలో కానీ ముక్కులో కానీ గొంతులో కానీ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏం కామన్గా వస్తాయి, అవి వచ్చినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్గా ఉంటాం. సో వీటి గురించి చిన్న అవగాహన సదస్సు అంట. సో దిస్ విల్ ఈవెన్ బి యూస్ఫుల్ ఫర్ టీచర్స్. స్టూడెంట్స్కి ఎక్కువ రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ అయిపోయిన తర్వాత యూ కెన్ ఈవెన్ ఆస్క్ డౌట్స్ పిల్లలు. అండ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ ఎవరికైనా ఏంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూ కెన్ కమ్, విల్ చెక్ యూ, విల్ రైట్ సమ్ మెడిసిన్స్, ఇఫ్ రిక్వైర్డ్ విల్ డూ సమ్ ట్రీట్మెంట్. సో ఎందుకంటే చెవి, ముక్కు, గొంతు ఈ మూడింటి గురించి స్పెషలిస్ట్ మేము చేసే పని ఏంటంటే వై ఈజ్ దట్ ఈ మూడు ఎందుకు కలిపి ఒక స్పెషాలిటీ ఉందని ఫస్ట్ మీకు చెప్తాను. ఇయర్, నోస్ అండ్ ఆల్సో యువర్ థ్రోట్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఇంటర్ కనెక్టెడ్ అంటే మూడు కలుస్తుంది, ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది. చెవికి ముక్కుకి కనెక్షన్ ఉంది, చెవికి గొంతుకి కనెక్షన్ ఉంది, ముక్కు గొంతుకి కూడా కనెక్షన్ ఉంది. సో మూడు కనెక్టెడ్ ఉంటాయి కాబట్టి మూడింటిని కలిపి ఒక డిఫరెంట్ బ్రాంచ్ కింద తయారు చేస్తారు. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను, ఈ స్పెషాలిటీ చేయాలంటే ఫస్ట్ హౌ డి ఐ బికమ్ దిస్ డాక్టర్. చాలా మంది స్టూడెంట్స్లో మనం స్కూల్స్లో ఉన్నప్పుడు ఏమవుతావు పెద్దయ్యాక అంటే ఫస్ట్ చెప్పేది నేను డాక్టర్ అవుతా, చాలా మంది నేను లాయర్ అవుతా, కొంతమంది పోలీస్ అవుతా, కొంతమంది టీచర్ అవుతా అంట. కానీ అందరం అనుకున్న చేస్తున్నామో చేయట్లేదు పెద్ద. రీజన్ ఏంటంటే మనకు తెలియదు ఎలాగ అవుతాయి. నేను ఏం చదివితే డాక్టర్ అవుతున్నా మనకు తెలియదు కదా. 10th వరకు అందరూ చేంజ్ అవుతాం. 10th నుంచి వీ గోయింగ్ టు డిఫరెంట్ బ్రాంచెస్ ఆర్ గ్రూప్స్. ఇంటర్మీడియట్లో మొత్తం చేంజ్ అవుతుంది. దట్ గ్రూప్ వాట్ యు టేక్ విల్ డిసైడ్ వాట్ యు బికమ్ వెన్ యు ఆర్ గ్రేట్. సో 8th క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, సో మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. సో దేనికి ఏం కావాలన్నా, పెద్ద ఏం కావాలన్నా యూ షుడ్ హ్యావ్ సమ్ ఫోకస్ అండ్ నాలెడ్జ్ అబౌట్ వాట్ యూర్ హ్యావింగ్. అంటే నేను పెద్దగా ఏం చేయాలనుకున్నాను ఇప్పుడు డిసైడ్ అయితే సరిపోదు, దానికోసం ఏం చేయాలన్నది ఐడియా కూడా చాలా ఇంపార్టెంట్. నేను డాక్టర్ అవ్వాలి అంటే నా 10th అయిన తర్వాత నేను బైపీసీ తీసుకున్నాను ఇంటర్మీడియట్లో. ఓకే, బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దిస్ ఇస్ అ గుడ్. ఇది 2 years ఉంటుంది ఇంటర్మీడియట్ 10th అయిన తర్వాత. అది అయిన తర్వాత ఎంసెట్ ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది, విచ్ ఇస్ అ మల్టిపుల్ చాయిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్. మల్టిపుల్ చాయిస్ అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంది. ఆ 4 ఆప్షన్స్ నుంచి మనం కరెక్ట్ ఏదైనా చూసుకుంటే we can pick the correct. If you can pick more correct answers. నాకు ఏమిచ్చట్లేదు. నమస్కారం అన్నయ్య. సరే చెప్పు, ఎవరు ఇంట్రెస్ట్ ఉందో. చాలా మందికి ఉంటుంది, సైంటిస్ట్ అవుతా, స్పేస్కి వెళ్తే ఆస్ట్రోనాట్ అయ్యి ఉంటుంది కదా. కానీ ఎలా అవుతాం, ఏం చేస్తా అవుతాం, ఇదంతా మీకు నాలెడ్జ్ ఇచ్చారు, మీకు ఇచ్చేస్తాం. సో మీ టీచర్స్ని బాదర్ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం, బట్ యూ హ్యావ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద టీచర్స్. తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలంటే. అప్పుడు మీ ఫ్యూచర్కి ఫస్ట్ స్టెప్ ఫౌండేషన్. మీ బిల్డింగ్ ఉండాలంటే పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో, మీకు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. అమ్మకి నచ్చింది, నాన్నకి నచ్చింది, నన్ను తీసుకోమన్నారని కాదు, మీరేం అవ్వాలనుకుంటున్నారు అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. దాని మీద మనం చదువుకుంటుంటే ఆటోమేటిక్గా నడిచి ఇంట్రెస్ట్ మనం చేస్తే, మనం ఇప్పుడు పాస్ అవ్వట్లేదు క్లాస్లో, ఇంట్రెస్ట్ చదువుకుంటే అన్నీ వచ్చేస్తాయి, ఏది కష్టం కాదు. ఈ రోజు నన్ను 10th క్లాస్ ఎగ్జామ్ గురించి అడిగింది, ఏముంది అది చాలా ఈజీ అంటారు. బట్ ఇమాజిన్ నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నాకు 10th క్లాస్ చాలా కష్టం, అమ్మ ఇది చదవాలనిపిస్తుంది, అంతే కదా. 7th క్లాస్ వాళ్ళకి 7th కష్టం, 8th క్లాస్ వాళ్ళకి 7th క్లాస్ చాలా ఈజీ కదా, చదువుకోదు. ఎందుకు నాకు పక్క పేజ్ తిప్పు, అందులోనే ఉంటుంది ఆన్సర్, అంతే కదా. ఓకే, let us come back.
సో ఇయర్, నోస్ అండ్ థ్రోట్, ఈ మూడింటి గురించి నేను చెప్పే థింగ్స్ 8th క్లాస్ నుంచి క్లాసులు ఎవరో ఒకరు నిలబడతారా? వచ్చే ప్రాబ్లమ్స్ మీరు ఒకవేళ మీకు రెగ్యులర్ వచ్చేది ఫస్ట్ ఏం ప్రాబ్లమ్స్? చెవుల నొప్పి రావచ్చు, చెవుల నొప్పి వేస్తుంది అన్నమాట చాలా మంది, అవునా? నెక్స్ట్ ఇంకొకటి ఏముండొచ్చు, అప్పుడప్పుడు చెవుల పురుగులు అవి ఇవి పోతుంటాయి, అవునా? కరెక్ట్ కదా? అప్పుడప్పుడు చీమ్ కాకుంటుంది, రైట్? ఈ 3 మోస్ట్ కామన్. సో ముక్కులో ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు? ఓకే, గాలి సరిగ్గా రాకపోవచ్చు, అంతే కదా? ముక్కులో ఫస్ట్ గాలి సరిగ్గా రాకపోవచ్చు. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు? ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చినప్పుడు ముక్కులో చిన్నపిల్లలు బల్బల్ స్కూల్లో మోస్ట్ కామన్ గా, లేకపోతే క్రేయాన్స్, సీడ్స్ అంటే అన్ని కలిపి చెప్పేస్తుంది మనకి, పత్తి గింజలు కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి ముక్కులో పెట్టుకుంటూ ఉంటారు, మోస్ట్ కామన్ అది కదా. గొంతు గొంతులో గొంతు నొప్పి లేకపోతే ముక్కులో వచ్చి రక్తం కారండి, అంతేనా? చాలా మంది మీ దగ్గర నుంచి నా దగ్గర ఐ కెన్ షో యూ, బట్ అలా పిలవకూడదు పేషెంట్స్ ని. రక్తం కాకుండా మా పిల్లలకి అని చెప్పి వస్తుంటారు. ఎందుకు డ్రింకింగ్ వాటర్ వాడేస్తే సరిపోతుంది కదా? ట్యాప్ వాటర్ వాడద్దు. రీజన్ ఏంటంటే ట్యాప్ వాటర్ లో ఇట్ ఈస్ నాట్ ప్యూరిఫైడ్, దాంట్లో బ్యాక్టీరియాస్ ఉండొచ్చు, ఫంగస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది చెవులోకి వెళ్ళి అక్కడే ఉంటే ఒక ఇట్ కెన్ డ్యామేజ్ యువర్ ఇయర్, చెవుతో పాడేసిస్తుంది. అందుకని ఎప్పుడైనా చెవులోకి ఏదైనా పోయినప్పుడు పడుకోబెట్టేసి వాళ్ళని చెవిలో కొంచెం వాటర్ వేసి, వీటిలో మనం ఎవరైనా వాటర్లో దిగినాం అనుకోండి, ఎంతసేపు లోపలికి ఉంటాం? ఒక 1 minute మాక్సిమం. ఊపిరి ఆడదు కదా, బయటకు రావాల్సిందే. స్నానాలు వెళ్తాం కదా, స్నానానికి వెళ్ళినప్పుడు 2 minutes 1 minute కానీ ఎక్కువసేపు మనం వాటర్ లోపల ఉండలేము. మరి పురుగు ఎంతసేపు ఉంటుంది? ఉండలేదు కదా. సో వాటర్ పడుకొని వాటర్ పోసి ఒక 5 minutes కీప్ ఇట్ లైక్ దట్. 5 నిమిషాలు కదలకుండా అట్లే వాటర్ చెవిలో ఉండాలి. అంటే ఇలా పడుకోబెట్టేసి వాటర్ వేసేసి ఉంచేసేయాలి. 5 minutes లో ఏదైనా సరే కనుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెవిలో వెళ్ళింది, టింపానిక్ మెంబ్రేన్ కర్ణవేర్ ఉంటుంది. పురుగు అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. చిన్న పోయింది అనుకుందాం, ఇక్కడ ఉంది. మీరు వాటర్ బయట వెళ్తారు, మీరు బై మిస్టేక్ ఇఫ్ యూ టేక్ ఇయర్ బడ్స్ ఏదో తీసుకొని మీరు చెవులు పెడితే ఏమవుతుంది? అది మీకు లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇట్లా ఇయర్ బడ్ పెట్టుకుని క్లీన్ చేస్తే బయటకు వస్తుందా? రాదు. అది పుష్ అవుతుంది, ఇంకా లోపలికి పోతుంది. పోయి కర్ణవేర్కి చిన్న హోల్ పెట్టేస్తారు. హోల్ ఉందంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వై మ్యానిపులేట్ చేయదు. అంటే దాన్ని మన నవ్వుకునే భాష చెప్పాలంటే ఆడుతుంది, కంటిన్యూస్ రక్తం వస్తుంది. స్కూల్లో కూడా మీరు ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడు సడన్ గా ముందు పడిపోతారు, ముక్కు బ్లడ్ వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ స్మాల్ డెమాన్స్ట్రేషన్. ఓకే, ముక్కులోంచి బ్లడ్ వస్తుంటే ఎలా అవ్వాలన్నది నేను మీకు ఒకసారి చూపిస్తాను. వీళ్ళు కూడా నాతో పాటు చేస్తారు, తర్వాత అందరం చేయాలి. ఎవరి ముక్కుకి వాళ్ళు ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు నేర్పిస్తాను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కనిపిస్తున్నాను అందరికి? సో ఫస్ట్ మీ అందరికి అర్థమయ్యేట్టుగా ఎందుకు ముక్కులోంచి బ్లడ్ వస్తుందని చెప్తాను. నేను ఎక్కువ మెడికల్ గా చెప్పట్లేదు, ఎందుకంటే మీరు చిన్నపిల్లలు, మీకు అర్థమయ్యే భాష చెప్పాలి కాబట్టి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ముక్కులోంచి బ్లీడింగ్ ఎప్పుడు అవుతుంది? మీరు సరిగ్గా తినకపోతే.
బాడీ మన మొత్తం బాడీ డిఫరెంట్ ఎలిమెంట్స్ తో తయారవుతుంది. సెల్స్ ఒకటే కాదు, ఆ సెల్ తయారవ్వాలన్నా దాంట్లో కొన్ని కెమికల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇలా మొత్తం బాడీ తయారవుతుంది. విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కలుపుకున్న ఫుడ్ తీసుకోకపోతే ఈ కుర్చీ ఎలా కరెక్ట్ గా ఉండదో మన బాడీ అలాగా కరెక్ట్ గా ఉండదు. ఉండకపోయినా ఏం పర్వాలేదు. ఈ మెథడ్ లో వీఆర్ ఓన్లీ గోయింగ్ టు యూజ్ 2 ఫింగర్స్. వాట్ ఇస్ దిస్ ఫింగర్? ఈ 2 ఫింగర్స్ యూజ్ చేసి బ్లీడింగ్ ఆపడం ఎలాగో నేర్పిస్తాను. వెరీ గుడ్. చూపించండి అందరూ, మీరు కూడా. ఓకే, చూస్తున్నారు కదా? సో ఈ సమ్ సార్ కింద పెట్టండి. మీ ముక్కు పైన పెట్టుకోండి. సాఫ్ట్ ఉండే ప్లేస్ లో సాఫ్ట్ ఉంది కదా, ముక్కు 2 పార్ట్స్ ఉంటుంది, హార్డ్ అండ్ సాఫ్ట్ పార్ట్. ముంగట ఉండేది సాఫ్ట్ పార్ట్. కరెక్ట్ ఇలా పెట్టుకొని మీ మధ్యలో ఉండండి వీళ్ళు వాళ్ళకి. సో ఈ 2 ఫింగర్స్ తీసుకొని ఒకటి నా నోస్, ఒక సాఫ్ట్ ఏరియాలో 2 పెట్టి ఒక 10 minutes మినిమం ఉంచాలి. మీరు తీసేయండి, పట్టాలి. పైన కాదు, మధ్యలో. ఓకే, గట్టిగా ఒత్తి పెట్టుకుంటే అక్కడ బ్లడ్ వెసల్స్ అనేవి ఒత్తిపోయి దే గెట్ కన్స్ట్రిక్టెడ్. సో ఆ టైం అప్పుడు బ్లీడింగ్ ని మనం స్టాప్ చేయొచ్చు. సో చాలా మంది అనుకుంటారు సార్ బ్లీడింగ్ వస్తే తల పైకి ఎత్తాలా. ఇది నా ముఖం అనుకుందాం, ఇలా ఉంది, ఇలా పట్టుకున్నా, తల పైకి ఎత్తితే ఏమైంది? బ్లడ్ గొంతులోకి వెళ్ళిపోతుంది కదా. మరి గాలి ఎలా తీసుకుంటారు? గొంతులో బ్లడ్ ఉంటే గాలి గొంతులోకి పోవాలి కదా. సో చూడండి, నేను మీకు క్లాసికల్ పొజిషన్ అవ్వద్దు, టెన్షన్ ఎవరికి అవసరం లేదు. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికి ముక్కులో బ్లడ్ వచ్చినా ఫస్ట్ కూర్చోబెట్టండి. ముందుకి కొద్ది కొరకమనండి. ఇగో ఇలా ముందుకు కొరిగి నోస్ క్లోజ్ చేసి, ఓకే, ముందుకు ఉండాలి. ముందుకు ఉంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ ద బ్లడ్ ఇస్ గోయింగ్ టు గెట్ స్టాప్ హియర్.